ఒకప్పుడు ఆ జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట. క్రమక్రమంగా ఆ జిల్లాను కాంగ్రెస్ పార్టీ కబ్జా చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. అటు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చిన జిల్లా ప్రజలు ఖమ్మం పార్టీ వైపు కాస్త మొగ్గు చూపారు. కానీ ఈ అవకాశాన్ని కమలం లీడర్లు వినియోగించుకోవడం లేదా? ఎన్నికలు మొయ్యగానే పార్టీని బలోపేతం చేసే పనినే మరిచిపోయారా? పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీకి ఖాతా కూడా తెరవడం కష్టమని ప్రచారం జరుగుతోందా? ఇంతకీ ఏ జిల్లాలో కమలం పార్టీ ఈ స్థాయిలో కష్టాలు ఎదుర్కొంటోంది? దేశవ్యాప్తంగా కమల వికాసం విస్తరిస్తోంది. కమ్యూనిస్టుల ప్రభావం చూపిన రాష్ట్రాల్లోనూ కాషాయ పార్టీ వికసిస్తోంది. ఇందులో తెలంగాణ కూడా ఒకటి. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 చోట్ల విజయం సాధించిన కాషాయ దళం ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. కానీ ఎన్నికల్లో 1,00,000కు పైగా ఓట్లు సాధించి ఎక్కడో చిన్న పార్టీ ఆశలు చిగురింపచేసింది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం కాస్త మెరుగుపడిందని చెప్పాలి. అయితే అదే ఊపును కొనసాగించడంలో జిల్లా నాయకత్వం మాత్రం విఫలమవుతుందన్న ప్రచారం సాగుతోంది. వచ్చిన ఓటు బ్యాంకును నిలబెట్టుకునేలా నాయకుల ప్రవర్తన లేదనే టాక్ వినిపిస్తోంది. అటు పార్టీలో నాయకులు తలోదారి అనేలా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. ఈ మధ్యకాలంలో జిల్లా అధ్యక్షుడి ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఎవరికి వారే పార్టీలో తమదే పెత్తనంలా వ్యవహరిస్తున్నారట. కొత్త అధ్యక్షుడి ఎన్నిక తర్వాత గతంలో పార్టీ కోసం పనిచేసిన పలువురు నేతలు సైలెంట్ అయిపోయారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి అధ్యక్ష పీఠం దక్కకపోవడం వల్లే ఆ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని టాక్. అందుకు ఓ ఉదాహరణ ఉంది. ఇటీవల పాక్పై భారత్ చేపట్టిన సింధూర్ ఆపరేషన్ సక్సెస్లో భాగంగా నిర్వహించిన తిరంగా ర్యాలీలో 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రభావం చూపుతుందని భావించారు. ఈ క్రమంలో పోలీసులు వ్యవహరించిన సమయస్ఫూర్తి వల్ల పరిస్థితులు చక్కబడ్డాయి. అయితే ఈ ఘర్షణలో జిల్లా బీజేపీ సీనియర్ నేతలు ఎక్కడా కనిపించలేదు. అటు ఘర్షణ చోటు చేసుకున్న సమయం, దాని తర్వాత పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన హైడ్రామాలో ఆ నేతలు పాల్గొనలేదు. దీంతో కొత్త అధ్యక్షుడికి మరికొంతమంది సీనియర్ నేతలు మాత్రమే అండగా నిలిచారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తాండ్ర వినోద్ రావు కూడా జిల్లాలో పెద్దగా పర్యటించడం లేదు. వినోద్ రావును నమ్మి ఓట్లు వేసిన వారి కోసమైనా అప్పుడప్పుడు జిల్లాలో పర్యటించాలి కదా అని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో నేతలు విఫలమవుతున్నారన్న ప్రచారం ఉంది. స్థానిక నేతల మధ్య ఉన్న పొరపచ్చాల వల్ల పార్టీ ముందుకు వెళ్లడం లేదని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మరోవైపు పార్టీలో మెయిన్ రోల్ పోషించే నాయకుడు లేకపోవడం జిల్లాలో బీజేపీకి మైనస్గా మారింది. ప్రస్తుతం ఉన్న నేతలంతా తమకు తామే పెద్ద లీడర్లుగా ఊహించుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతోంది. దీంతో ప్రజల్లోకి పార్టీ వెళ్లడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్న కొద్దిపార్టీ లీడర్లే ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో పార్టీ ఎలా ఎదుగుతుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ నేతల తీరు మారకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న అనుమానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర స్థాయి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎంపీలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, పలువురు కీలక నేతలు పర్యటనలు చేస్తున్నారు. అయితే నేతల మధ్య ఉన్న వర్గపోరును మాత్రం సెటిల్ చేయలేకపోతున్నారు. బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో ఆ పార్టీకి కష్టకాలమే అనే భావన వస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో పాగా వేస్తామని ఆశాభావంతో ఉన్న బీజేపీకి ఖమ్మం జిల్లా మైనస్గా మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి నుంచి జిల్లా నాయకత్వం వర్గపోరుపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించకుంటే ఖమ్మంలో బీజేపీ బలపడే అవకాశమే లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. చూడాలి మరి జిల్లా పరిస్థితులను కాషాయ పెద్దలు ఎలా చక్కదిద్దుతారో.